నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి. మదనపల్లి రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశానికి వచ్చిన మంత్రికి పైనాపిల్ గజమాలతో ఘనంగా స్వాగతం పలికిన రెడ్లు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసిన కర్నూలు ఎమ్మెల్యే అజీఫ్ ఖాన్ తన గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాసా ఆగ్రహం. మదనపల్లి పట్టణంలోని 34 వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన షాజహాన్ బాసా రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని రెడ్డి జన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సాన్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసరెడ్డి, రెడ్డి జన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పాలన అందించారని తెలిపారు. కొన్ని సమీకరణలో భాగంగా మదనపల్లి అసెంబ్లీ స్థానాన్ని ముస్లింలకు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని రానున్న ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిస్సాన్ అహ్మద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సుబ్బారెడ్డి గారు వానహితుడు కందు లేకుండా పార్టీని అధిక మెజారిటీతో గెలుచుకోవాల్సిందిగా రెడ్డి సోదరులందరినీ ఓకే సార్ సరేనా ఓకే సార్. ఎమ్మెల్యే గాంధారెడ్డి గారికి, సోదరుడు శ్రీరెడ్డి గారికి ఫోన్లలో వాయిస్ మెసేజ్ వస్తున్నాయి. రెడ్డి కుల సంఘానికి రెడ్డి అంటే దానగుణం అన్నా, ఓరికి అన్నం పెట్టాలంటే కూడా ఓకే సార్. ఇక్కడ శ్మశానం ఉంది, దానికి కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. అది ఇక్కడ రోడ్డు కూడా శాంక్షన్ కాలేదన్నారు. రోడ్డు శాంక్షన్ అయింది, మరి శాసనసభ్యుడు కారణాలు ఏవైనా కానీ వారు మళ్ళీ తిరిగి అది పని చేయకుండా ఆపేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అవి రెండో కూడా నేనే బాధ్యత తీసుకొని పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఇక్కడ ఇంకా బాగా మీరు ఈ సంస్థను పైకి తీసుకుపోయేదానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం. ప్రభుత్వ పరంగా అయినా
లేకపోతే స్వయంగా అయినా కూడా సహకరించి చేస్తామని చెప్పి కూడా మనం రెడ్డి సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ సభకు కారణం మీకు అంతా తెలియదు కాదు. మనం ఒక అభ్యర్థులు నిలబెట్టాము, ఇక్కడ రెడ్లకి వెళ్ళలేదు, ఎప్పుడు ఇక్కడ మైనార్టీలకి ఇస్తూ ఉన్నారండి. మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద బేరీజ్ చేసుకుంటే గతంలో 4 ఇచ్చాం, ఇప్పుడు 7 ఇచ్చాం మైనారిటీలు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ ఉన్నారు. ఎట్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మా మాదిరే. మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని మనం పనిచేస్తాం, అందరికీ అండగా కూడా నిలుస్తాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా గ్రామంలో మనం ఆదుకునే దిశగా పనిచేస్తాం. మరి ఆ విధంగా మనం పనిచేసే వాళ్ళు మనం ఏదో మిగతా కులాల మాదిరి మా కులం ప్రత్యేకంగా ఉండాలని అనుకోకూడదు. అన్ని కులాలను మనం ముందుకు తీసుకొని పోయే విధంగా మనం లీడర్స్గా ఉండాలి, లీడ్ చేయాలి, మనం నడిపించాలి. కాబట్టి ఇది అందరూ కూడా కోరుకునేది కూడా అదే. మిగతా కులాల వాళ్ళందరూ కూడా రెడ్డి దగ్గర అయితే మనం సుఖంగా ఉంటాం, సేఫ్టీగా ఉంటాం, వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు. అదే మిగతా వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేస్తారు, వాడుకుంటారని చెప్పి నేను కులాల పేరు చెప్పదలుచుకోలేదు. అది అందరికీ కూడా తెలుసు. మీరు మంచి చెడ్డలు ఆలోచన చేసి మంచి నిర్ణయం చేయండి. మిథున్కు అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి పదంలో ఈ ప్రాంతం నడిచేదానికి మీరందరూ సహకరించిన వారు అవుతారని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, మిథున్ రెడ్డిని గెలిపియండి, అదేవిధంగా నిసార్ అహ్మద్ని గెలిపియండి. ఇద్దరు కూడా మీకు వినయపూర్వకంగా పనిచేస్తారు. ఎవరు కూడా ఏరు దాటి చెప్పదగలేసే పద్ధతి మన దగ్గర లేదు. ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయండి అని మరీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. మనము ఈరోజు మనకు ఎట్లంటే అందరూ కలిసి కట్టుగా చేయాలనేది చారిత్రక అవసరం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చినారంటే లేని బోని ప్రాబ్లం సృష్టిస్తూ ఉన్నారు. ప్రజలకు మనం కానీ ఏదైనా ఏమారి కానీలో చూద్దామని చెప్పి కొంచెం ఏమారినామంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చేసినారంటే పనికిరాని పనులు చేసేసి లేని బోని ప్రాబ్లం సృష్టిస్తాం. ఇప్పుడు చూడండి, మొన్ననే మేము విలేజెస్లో పోయినాం. విలేజెస్లో పోయింటే కూడా అక్కడ పెన్షన్స్ వేరే వాళ్ళ కేసు వేసేసి అవ్వాతాతలకు పెన్షన్స్ అందకుండా మేము తిరిగినాము. కళ్ళల్లో నీళ్లు వస్తాయి. వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చిందనో ఈరోజు బ్యాంకుల కాడికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. అదే వాలంటీర్ వ్యవస్థ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చి డైరెక్ట్ వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే అది కూడా వాళ్ళకి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడే. ఆయన ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సీఎం అయిపోయి వెస్ట్ బెంగాల్లో జ్యోతి బస్సు మాదిరి 30-35 సంవత్సరాలు ఆయనే ఉండిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా గద్దె దించాలని చెప్పి వేరే వాళ్ళతో కేసు వేపించేసి వాళ్లకు ఈ రోజు అవ్వాతాతలకు అన్యాయం చేస్తున్నారు. ప్రజలు అసలు మనసు కాలిపోతుంది. అవ్వాతాతలు అయితే మంచాల నుండి కదలలేరు. ఈ రోజు వాళ్ళకు మోసుకొని బ్యాంకులకు పోయే పరిస్థితి వస్తాను. అది నువ్వు ఆయన చెప్పింది ఏది చూడండి. మొన్న కూడా ఏమన్నారు, మదనపల్లికి వచ్చేసిందని మదనపల్లి జిల్లా చేస్తామన్నారు. నిన్న దీనికి పోయినారు, రాయచోటికి పోయినారు, రాయచోటి జిల్లానే ఉంటుంది అన్నారు. కాబట్టి ఏది కూడా ఆయన చెప్పింది చేసే వ్యక్తి కాదు. ఆయన నమ్మి కానీ మన మీద అపోహలు పడి కానీలే చేద్దామని చెప్పి కొంచెం ఏమారామంటే మన వరకు మనం నష్టం చేస్తుంది కాకుండా మన మదనపల్లి మన స్టేట్ కూడా నష్టం చేసిన వాళ్ళేతాం. కాబట్టి మన భవిష్యత్తు మనం అందరూ కలిసి అలా మనలో ఏదైనా ఇది ఉంటే కూడా విడినాడి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈసారి కానీ చంద్రబాబు నాయుడు కానీ పక్కకు తోలేసినామంటే ఇంకా జీవితంలో తిరిగి వచ్చేది ఉండదు. మనము చంద్రబాబు నాయుడు ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని స్థాపించేసి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. అందరూ కలిసికట్టుగా పనిచేయండి. ఏదైనా డిస్ప్యూట్స్ మనలో ఉంటే కూడా మనం కూర్చొని సాల్వ్ చేసుకున్నాము. మన పూజలు పెద్దలు పెద్దిరెడ్డి రామజాని గారు ఉన్నారు, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన దృష్టికి తీసుకొని పోదాం. ఖచ్చితంగా మనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా ఉన్నా అంటే మనం ఈ పక్కన కూర్చున్నట్టే ఉన్నట్టు ఉంది. ఎందుకంటే వీళ్ళతో కన్సల్ట్ అయినామంటే చాలా మనం జగన్మోహన్ రెడ్డి గారితో కన్సల్ట్ అయినట్టే. కాబట్టి ప్రతి ఇష్యూస్ కూడా మదనపల్లి ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ కానీ ఖచ్చితంగా వీళ్ళ సహకారం మనకు ఉంటుంది, మనం చేసుకోగలము. వీళ్ళు దీంట్లోనే మనం కూడా నడుస్తాము. ఖచ్చితంగా అన్ని మదనపల్లికి మేలు జరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని నమ్మకుండా నన్ను ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అఖండ మెజార్టీ గెలిపిస్తారని, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా హయ్యెస్ట్ మెజార్టీతో 3వ సారి గెలిపిస్తారని, అలాగే మన ద్వారకమ్మను కానీ మన చింత రామజాని గారు కానీ చుట్టుపక్కల అందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కలిసి ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతకన్నా గొప్పగా వాళ్ళను చూడడం జరిగింది. మనం కూడా
ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకొని ఏ రకంగా లాస్ట్ టైం మనం ఎలక్షన్ చేసినారో అంతకన్నా కూడా గొప్పగా చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని విభేదాలు ఉన్నా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని కోరుకుంటూ, కొంతమంది ఏమంటే దీంట్లో మాది ఆ రెట్లము ఈ రెట్లము ఆ రెట్లము అని అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. మనం అందరం కలిసి 10 మందిని మన దగ్గరికి చేర్చుకొని పెద్ద మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా కష్టపడతారని, జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీ తెప్పించేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఏదేదో కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో అందరూ రెడ్డి సంఘం తరఫున కానీ రెడ్డిస్ కానీ ఎక్కువగా మాత్రము జగన్మోహన్ రెడ్డి యొక్క మంచి పరిపాలనకు ఆమోదం తెలుపుతున్నారు. ఇది ఏదో కులపరమైనటువంటి నిర్ణయం కాదు. ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మనం ఓటు వేస్తున్నాం. దానికోసం అని చెప్పి ఈ రోజు రెడ్డి సంఘం, మదనపల్లి రెడ్డి సంఘం ఒక మంచి చర్య తీసుకొని మేమందరం బాహాటంగా మీ వెనక వింటున్నాము అని చెప్పి తెలియజేయడం చాలా సంతోషం కలిగించింది. దానికోసం ఈరోజు అభ్యర్థి ఎవరైనా మనం వైఎస్ఆర్సీపీ ఎవరు నిలిపినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేయాలా. ఇక్కడ కూడా మదనపల్లి నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారికి, ముఖ్యంగా రెడ్డి సంఘం కానీ మిగతా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు బీజం వేసినటువంటి మన మిత్రులన్న, ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఆలోచించాలా. ముందు జగనన్న పరిపాలనకు ముందు మదనపల్లి నియోజకవర్గంలో చాలా వరకు రోడ్లు 120 రోడ్లు వేయడం జరిగింది. మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ వాటర్ సప్లై మొత్తం 3000 కోట్లతో తీసుకురావడం మిథున్ రెడ్డి చేయడం జరిగింది. ఇవన్నిటి చేసి ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టే రెడ్డి సంఘం ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఆమోదం దొరుకుతుంది, సపోర్ట్ చేస్తూ ఉంది. మనమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకున్న దానికి మేము రెడ్డి సంఘాన్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని ఉదాహరణగా నేనే చెప్తున్నా. మొట్టమొదట రెడ్లకు ఇంపార్టెన్స్ ఇస్తారనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే తెలుగుదేశం పార్టీలో పూర్తిగా అన్యాయం అయిపోతారు నామాలను మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ నాకు 100 ఓట్లు సెకండ్ ఓట్లు వేస్తాను ఉద్దేశంతో నాకు ఎవరైనా ఒక చిన్న మేలు చేసినా వాళ్ళకు అప్పు తీర్చే ఉద్దేశంతో మున్సిపల్ ఎలక్షన్స్ లో వాళ్ళకి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత నాకు ఎమ్మెల్సీ చేస్తామని ప్రామిస్ చేసి టీడీపీలో చేసుకోవడం జరిగింది. చేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళే ఒక పథకం ప్రకారం నీ మీద ఎన్ని లేని విషయాలన్నీ చెప్పి, ఎందుకంటే పత్రికలు వాళ్ళవే, లేనిపోని విషయాలన్నీ నీ మీద ఎక్కించా పోతా వస్తారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాటిని కవర్ చేసుకుంటా వచ్చి మనలో బొమ్మలు లేక పొగబెట్టిస్తారన్నమాట. ఎక్కడ పోయినా కూడా తెలుగుదేశం పార్టీలో సెకండ్ గ్రేడ్ సిటిజన్ లేవటాన్ని మనం చేసుకుంటున్నా. అది కాకుండా మన రామచంద్రన్ గారు ఈరోజు సవాలు చేస్తున్నారు. ఈ అభ్యర్థి గతంలో రామచంద్రన్ గారు పట్టుబట్టి ఎమ్మెల్యేగా చేయించినప్పుడు అప్పుడు ఆ అన్న ఆధ్వర్యంలో నేను కానీ తిప్పారెడ్డి గారు కానీ అందరూ కూడా కలిసి పనిచేశాం. ఈరోజు అందరం కలిసి పనిచేస్తే నువ్వు గెలిచావు. ఈరోజు మా మీద ఛాలెంజ్ చేసే పరిస్థితి కరెక్ట్ కాదని మనం చేసుకుంటున్నా. నేను చెప్పేది ఒకటే ఒక విషయం ఏమంటే, నిసార్ అహ్మద్ గారిని మనందరం కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మనం చర్యలు చేపడితే మనందరికీ గుర్తింపు ఉంటుంది. ఈరోజు రెడ్డిలో సపోర్ట్ చేశారు కాబట్టే గెలిచారు అనే మాట మనం తెప్పించుకోవాలని మనం చేసుకుంటున్నాం. వక్ఫ్ బోర్డుల ఆస్తులను కబ్జా చేసిన కర్నూలు ఎమ్మెల్యే అజీఫ్ ఖాన్ తన గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని 34వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామచంద్రబాబు, మాజీ కౌన్సిలర్లు ఆంజనేయులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హఫీజ్ ఖాన్, ఆయన తండ్రి ఇద్దరు వక్ఫ్ బోర్డులు భూములు కబ్జా చేశారని, ఇందుకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. నిన్నటి ముస్లింల సమావేశంలో ఎవరెవరు ఏమి మాట్లాడారో తెలుసునని, రానున్న రోజుల్లో తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నీరుగట్టువారు పల్లెలోని చేనేత కార్మికుల ఇళ్లను కమర్షియల్ నుండి రెసిడెన్షియల్కు మారుస్తామని హామీ ఇచ్చారు. మొదటి నెల 7,000 వస్తుందమ్మా. మర్చిపోతున్నా అక్కడ మీరు సచివాలయంలో ఈరోజు 34వ వార్డు పర్యటన భాగంగా ఎక్కడ పోతే కూడా వందల కొద్ది మనుషులు ఉన్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకోలేకున్నారు. ఈ అరాచకమైన ప్రభుత్వం పోవాలా, రాష్ట్రం బాగుపడాలా, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా సామాజిక బాధ్యత లేదు. అందరిపైన పోలీసులు పెట్టి జులుం చేసి అరాచకం తాండవం ఆడింది. 5 సంవత్సరాలు అభివృద్ధి శూన్యం, సమస్యలు తాండవం ఆడుతున్నాయి. అవసరాలు ఏమాత్రం పూర్తి కాలేదు. కరెంటు బిల్లులు మోయలేని భారంగా ఉన్నాయి. చెత్త పన్ను దిక్కులుగా వేసేశారు. ఇంటి పన్ను విచ్చలవిడిగా వేసేశారు. ఈరోజు ఇన్ని జరిగిన తర్వాత ప్రజలు చెప్పుకోలేక ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఏదో మేము చేసేసినామని చెప్పి ఓటు అడిగేదానికి వస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి గారు గత వారం నుంచి 4 రోజులు వచ్చారు. మొత్తం 5 సంవత్సరాల్లో 7-8 సార్లు వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పి 4 రోజులు తరచుగా వస్తున్నారు. ఎలక్షన్ వస్తేనే నా మనుషులు గుర్తొచ్చేది. ఈ వైసీపీ ఇప్పుడు తిరుగుతున్న క్యాండిడేట్లు, గెలిచిన క్యాండిడేట్లు 5 సంవత్సరాలు ఏదైనా గ్రామాలకు పోయినారా? ఎంపీ మిథున్ రెడ్డి గారు, తిప్పారెడ్డి గారు కూడా సడన్గా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు గుర్తొచ్చేసారు. హాస్పిటల్లో పాపం రోజుకి మంచి 2 లక్షల ఇన్కమ్ ఉండే, ఇప్పుడు సడన్గా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు గుర్తొచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఆయన జాక్ ఎత్తుకున్నాడు, పెద్ద జాక్ కొడతా ఉన్నాడు. జాక్ కింద నుంచి ఆ బండి లేయడంలే. ఇంకొక 4 నాయకులు కొడతా ఉన్నారు. పక్క నుంచి కొడితే కూడా అసలు క్యాండిడేట్ లేయడం లే పాపం. కాకపోతే రేపు వీళ్ళు ఏదన్నా బాధ్యత కలిగితే అసలు ఈ 6 మంది క్యాండిడేట్లు ఉన్నారు. 6 మందిలో క్యాండిడేట్ ఎవరు రేపు ప్రజా సమస్యలు పూర్తి చేసేది, తీర్చేది ఎవరి దగ్గర పోవాలా? దిక్కులేని ఊరైపోయింది. మదనపల్లికి ఇటువంటి పరిస్థితి కాకుండా ఏదైతే నీరుగుట్టూరుపల్లి కమర్షియల్లో ఉంది, ప్రతి ఇంటికి కమర్షియల్గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. దానికి రెసిడెన్షియల్ రేషియోలో తీసుకురావడానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రేపు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే కింద వచ్చి ఇండస్ట్రియల్గా వాళ్ళు ఏదో సొంత వృత్తి కింద వాడతారు, దానికి ఒక స్లాబ్ రావాలా, ఇంటికి ఒక స్లాబ్ రావాలని చెప్పి ఇప్పుడు మొత్తం కమర్షియల్ చేసి పెట్టేశారు. తప్పకుండా దాన్ని పరిష్కారం చేసే విధంగా, రెసిడెన్షియల్కి తెచ్చే విధంగా పూర్తి స్థాయిగా ఆలోచన చేసి తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాం. ఈరోజు 34వ వార్డు నీరుగట్టుపల్లి నందు ఇక్కడ చూస్తుంటే చేనేత కార్మికులంతా, యజమానులు, కార్మికులందరూ ఐక్యతగా ఈరోజు జహాన్న గారికి స్వాగతం పలకడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు
ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేంత ఘనత కూడా అన్నకు దక్కుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీవర్స్కి సంబంధించి అన్ని కులాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి రేపు రాబో రోజుల్లో కూడా మదనపల్లి జిల్లా చేస్తామని ఇదివరకే మా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జహాన్న గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నీరుగట్టుపల్లి అభివృద్ధికి కూడా పార్టీలకు అతీతంగా మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మాత్రం దయవుంచి మదనపల్లి అభివృద్ధి చేయాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చేయాలన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ అన్న జహానನ್ನು గెలిపించగా కోరుకుంటున్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, మదనపల్లి జిల్లా కావాలన్నా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని జగన్ కాలనీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు, దాడులు పెరిగాయని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, టీడీపీ, వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో మదనపల్లి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మల్లెల పవన్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లెల పవన్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి. మల్లెల ఫౌండేషన్ వర్ధిల్లాలి. మల్లెల ఫౌండేషన్ వర్ధిల్లాలి. మల్లెల ఫౌండేషన్ వర్ధిల్లాలి. బహుజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగస్తులందరూ బీఎస్పీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అంబేద్కర్ రుణం తీర్చుకుని బహుజన జాతుల అభ్యున్నతికి, వారి భవిష్యత్తుకి తోడ్పాటును అందించాలని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ నరసింహన్ను, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా అబ్బవరం యుగంధర్ పోటీలో ఉన్నారని తెలిపారు. కావున ఏనుగు గుర్తుపై ఓట్లు వేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ జై భీమ్. బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి నియోజకవర్గం నుండి ఏనుగు గుర్తుపైన డాక్టర్ ఆర్ నరసింహులు గారు పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ స్థానం నుండి అబ్బవరం యుగేందర్ గారు పోటీ చేస్తా ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపైన. వీరిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరిని కూడా ముందుగా విన్నవించుకుంటూ, బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే ఏకైక రాజకీయ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పరంగా పెట్టి రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకున్న ఏకైక రాజకీయ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలని చెప్పి చెప్పాడో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాటలని నేను ప్రస్తావిస్తూ పే బ్యాక్ టు ద సొసైటీ గురించి చెప్పుకుంటూ, మిత్రులారా, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బహుజన జాతులకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పనంగా పెట్టి, తన చదువుని, మేధస్సుని, జ్ఞానాన్ని పనంగా పెట్టి రిజర్వేషన్ తీసుకుని వచ్చి ఆ రిజర్వేషన్ ద్వారా మనం ఉద్యోగాలు పొందుతూ ఉన్నాం. ఈరోజు మా తండ్రి, మా నాన్నగారు కూడా ఒక ఉద్యోగస్తుడు, నేను ఉద్యోగస్తుని బిడ్డని. మనమంతా కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆ పే బ్యాక్ టు ద సొసైటీని మనం సమాజానికి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకున్న రాజకీయ పార్టీ ఎందుకు చెప్పారంటే, భారత రాజ్యాంగంలో ఉద్యోగస్తులకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, కుల, మత, వర్ణ, ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి మనిషికి కూడా సమాన హక్కులు, అభివృద్ధిని చెప్పినటువంటి రాజ్యాంగమే మేనిఫెస్టోగా తీసుకుంది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ నేను మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నా. మిత్రులారా, ఉద్యోగస్తులందరూ కూడా
రేపు మీరు ఓటు వేయబోతా ఉన్నారు. మనం ఎవరికి ఓటు వేయాలా, మనం ఎవరికి దిక్సూచిగా ఉండాలా, ఏ జాతులకు ఓటేస్తే మనం అభివృద్ధి చెందుతాం. ఈ రోజు చూడండి, కొన్ని వర్గాలు కేవలం 2 కులాలకు మాత్రమే ఈ రోజు అధికారం పరిమితం అవ్వడం వల్ల నీటికి మన జాతులైనటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ కూటికి, గుట్టకు, విద్యకు, వైద్యానికి ఏ రంగంలో కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుని ఏ రకంగా అంటే అన్ని రకాలుగా కూడా వేధిస్తా ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేదు. తర్వాత భవిష్యత్తు వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకుండా పోయింది. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, అంబేద్కర్ కోరుకున్నటువంటి పేబ్యాక్ టు సొసైటీ కావచ్చు, కాంశీరామ్ గారి ఆలోచనలు కావచ్చు, ఈ బహుజన్ సమాజ్ పార్టీ మన మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ సిద్ధాంతంతో నడిచే రాజకీయ పార్టీ. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, పేబ్యాక్ టు ద సొసైటీ మనం ఓటు ద్వారా బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాల్సిన అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా మన పైన ఉన్నదని చెప్పి ఉద్యోగస్తులందరికీ నేను విన్నవించుకుంటా. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ 7 గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. రానున్న ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలో బెంగళూరు రోడ్లోని రెడ్డి జన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పైనాపిల్తో గజమాల ఏర్పాటు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం మదనపల్లి ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ బయ్యారెడ్డి, ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసీపీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తీసుకోలే మళ్ళీ ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మన పార్టీ వైఎస్ఆర్ పార్టీకి మద్దతు పలుకుతూ వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ కూడా గెలిపించాలని మన రెడ్డి సోదరులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని ప్రతి కులాన్ని కలుపుకొని పోయి ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరినీ కలుపుకొని పోయి మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా రెడ్లందరూ కూడా ఈరోజు కూర్చొని మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిలిపించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ద్వారా మన ఎంపీ మిత్రుల ద్వారా మన ద్వారకాన్న ద్వారా మన నియోజకవర్గంలో ఉండే నిసార్ సార్ ద్వారా మన తిప్పారెడ్డి సార్ ద్వారా నరేష్ అన్న ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మరి మన నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు పలుకుతూ వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా గడపలోన వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఇంట్లోనా కూడా ఏం చెప్తున్నారంటే పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పెట్టిండే పథకాలు కాకుండా దాన్ని మించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పథకాలు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. దీనికి ఎందుకంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు 175కు 175 వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లోన చేరిండే పథకాల ద్వారా చెప్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మన మదనపల్లి నియోజకవర్గంలో 2 ఓట్లు వస్తాయి ఫ్యాన్ గుర్తుకు, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి వేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా మిత్రన్నని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసారన్నని గెలిపించాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను. మదనపల్లిలో రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సోదరులకు ఆత్మీయ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు పెద్దయన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ గారు, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు,
మాజీ ఎమ్మెల్యే దేశా తిప్పారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి గారు, మరి మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజ్ రెడ్డి గారు గౌరవ అతిథులుగా విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఈ పైనాపిల్స్తో మహాహారం చేయడం జరిగింది, గజమాల చేయడం జరిగింది. ఈరోజు రెడ్డి సోదరులందరూ సంఘటితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయంగా గెలిపించుకొని మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, మిథున్ రెడ్డి గారిని మూడోసారి ఎంపీగా చేసుకోవాలని, రామచంద్రారెడ్డి గారిని దిగ్విజయంగా, నిసార్ అహ్మద్ గారిని తొలిసారి ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. మన తట్టి శ్రీనివాసరెడ్డి, మన ఇక్కడ వచ్చిన అనిల్ కుమార్ రెడ్డి, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా డోర్న ప్రతి రోజు తిరిగి అత్యధిక మెజార్టీతో ఎప్పుడు రాని మెజార్టీ మదనపల్లి ఈసారి గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు, దేశ తిప్పారెడ్డి గారు కూడా అదేవిధంగా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ ప్రత్యేకంగా నిసార్ అహ్మద్ని ఈసారి ఖచ్చితంగా గెలిపించాలని, ఆయన ఇంజనీరు ప్రతి ఒక్క దీంట్లోనే కూడా ముందంజలో పనిచేసినాడు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకు అవగాహన ఉంది కాబట్టి రోడ్లు కాలువలు ఏ అభివృద్ధి కావాలని చెప్పేసి అన్ని ఆయనకు ఆలోచన ఉంది కాబట్టి మదనపల్లి రింగ్ రోడ్డు అప్పుడే ఆలోచనలో పెట్టుకున్నాడు. అది కూడా ప్రత్యేకంగా గెలుస్తాను ఇట్లా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆలోచనతో పనిచేస్తున్నాడు. అదేవిధంగా ప్రజలందరూ కూడా నిసార్ అహ్మద్కు ఫ్యాన్ గుర్తుకు కొట్టు, మిథున్ రెడ్డి అన్న గారికి ఫ్యాన్ గుర్తుకు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మదనపల్లి నియోజకవర్గాలందరికీ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పోలీసులు పెద్దిరెడ్డి కుటుంబానికి బానిసలుగా మారిపోయారని మాజీ న్యాయమూర్తి రామకృష్ణ ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పూర్తిగా పెద్దిరెడ్డి కుటుంబానికి బానిసలుగా మారి నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. తాను న్యాయం కోసం పోరాడుతుంటే వారి గూండాలు తన ఇంటిపై దాడులు చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఈ దాడిలో పాల్గొన్న వారికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. రోజు రోజుకు రాష్ట్రంలో పతనమైపోతున్న ప్రభుత్వ అధికారుల పనితీరు, అదేవిధంగా రోజు రోజుకు పెరిగిపోతున్న పాపాల పెద్దిరెడ్డి అకృత్యాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ప్రతి సామాన్య మానవుడికి కూడా చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. బి కొత్తకోటలో మా ఇంటిపైన అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల రూపంలో దాడి చేసి మా ఇంటిని ధ్వంసం చేసి మా యొక్క వెహికల్స్ని అన్నింటినీ కూడా ధ్వంసం చేసి అనేక భయాందోళనకు గురి చేసినటువంటి సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. లా అండ్ ఆర్డర్ను కాపాడి సమాజంలో సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి ఎవరి ఆస్తులకు ప్రాణాలకు నష్టం జరగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా పెద్దిరెడ్డి కుటుంబానికి బానిసలాగా మారిపోయి వాళ్ళు నేరస్తులకు సహాయపడుతున్నటువంటి ఈ సంఘటనలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎన్నికలు జరగవలసినటువంటి ఈ వేళ వైఎస్ఆర్సీపీ ఓడిపోతామనే ఒక భ్రమలో, ఓడిపోతామనే వాస్తవాన్ని గుర్తించకుండా, ఓడిపోతామనే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఈ విధంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసి తమ నెగ్గాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎప్పటికీ కూడా సఫలం కాదని వాళ్ళు గుర్తించుకోవాలి. ఈ కేసు విచారణ నుంచి, ఈ కేసు సక్రమైన మార్గంలో విచారణ జరగాలన్నా, సక్రమైనటువంటి సాక్ష్యాధారాలు సేకరించాలన్నా, నిజమైనటువంటి నేరస్తులు బయటికి వెలుగులోకి రావాలన్నా, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలన్నా ఇప్పుడున్న సిఐ సూర్యనారాయణ ఈ కేసు నుంచి తప్పించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్న పై అధికారం. ఎందుకంటే ఇది ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో అప్పుడే ఈ సిఐ స్పందించాడు. ఎప్పుడైతే మీడియాలో వార్తాకథనాలు ప్రచారం అయ్యాయో అప్పుడే ఆయన స్పందించారు. నేరం జరిగింది రాత్రి 10 గంటలకైతే మరుసటి రోజు 12 గంటల పాటు, అంటే సుమారుగా ఇంచుమించు 14 గంటలు సిఐ గారు స్పందించలేదు. 14 గంటలు టైంపాస్ చేసినటువంటి ఈ వ్యక్తి కేవలం అర్ధ గంటలోనే ముద్దాయి ఫలానా వాళ్ళంటూ తేలుస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఈ
నేరంలో ఎవరెవరు భాగం ఎంతుందో అందరికీ తెలుసు. ఈరోజు నన్ను నా ఇంటిపైన దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి చంపాలనే ఉద్దేశంతో, చంపుతాము మేము ఏమైనా చేయగలమో అని నిరూపించాలనే ఒక దురుద్దేశంతో ఈ సంఘటనను దగ్గరుండి నడిపించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు నిలబడాలి, వాళ్ళందరినీ నిలబెట్టాలి. అంతవరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. నేను ఇప్పుడు అంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. ఆయన దానికి సిద్ధపడినా, లేక ఆయన తమ్ముడు సిద్ధపడినా, లేకపోతే ఆయన కొడుకు సిద్ధపడినా నేను సిద్ధమే. కాబట్టి నేను పత్రికా సోదరులకు కూడా కోరుకుంటున్నది ఏమంటే, ఈ యొక్క పోలీస్ అధికారుల అవినీతిని ఎప్పటికప్పుడు గంటకు నిమిషానికి కూడా ప్రజల్లో పెట్టడం ఈ రోజుల్లో చాలా అవసరం. ముందుగా పోలీస్ అధికారులు నిజాయితీగా పనిచేయడం చాలా అవసరం. ఇటువంటి అవినీతి అధికారులను ఎలక్షన్ అయిపోయేంత వరకైనా దూరంగా పెట్టాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి. మదనపల్లి రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశానికి వచ్చిన మంత్రికి పైనాపిల్ గజమాలతో ఘనంగా స్వాగతం పలికిన రెడ్లు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసిన కర్నూలు ఎమ్మెల్యే అజీఫ్ ఖాన్ తన గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాసా ఆగ్రహం. మదనపల్లి పట్టణంలోని 34 వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన షాజహాన్ బాసా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.